వెల్కమ్ టు మై ఛానల్ కొస్రెడ్డి వారి వంటిల్లు. ఇవాళ మీ అందరికీ పక్కా తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు తయారీ విధానం ఎలా చేసుకోవాలో, చింతపండు రసంతో పచ్చి పులుసుని అంటే చాలా ఈజీగా వితిన్ 5 minutesలో ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ నేను నా వీడియోలో క్లియర్గా చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. సో నిజంగా చాలా టేస్టీగా అండ్ రుచిగా, అసలు నిజంగా పచ్చి పులుసు చింతపండుతో రసం అంటేనే తెలంగాణ వాళ్ళందరికీ ఎంతగానో ఇష్టమైంది. తెలంగాణ వాళ్ళందరికీ కాదు, ఎవరైనా సరే ఇలా కనుక నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి పచ్చి పులుసు చేసుకొని తింటే వంట రాని వాళ్ళకి కూడా ఈజీగా తయారు చేసుకునే పచ్చి పులుసు అండి. ఇక ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఇలా మనం చింతపండును ఒక 1 hour ముందు, పాసిబుల్ అయితే ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత మంచిది. అట్లీస్ట్ 1 hour ముందైనా, ½ hour ముందైనా ఇలా నానబెట్టుకోవాలండి. చింతపండును అందరికీ తెలుసు కదా, ఎలా అంటే గింజలతో ఉన్న నానబెట్టేసుకొని ఒక గిన్నెలో కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం చింతపండుని ఇలా చారులాగా గుజ్జు నుంచి మొత్తం ఇలా వేరు చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా పోసుకొని, ఎందుకంటే మరీ పుల్లగా ఉంటే తినలేం కదా. సో అందుకని చెప్పేసి ఇలా మనం పచ్చి పులుసుకి వాటర్ ఎక్కువగానే పోసుకోవాలి. ఎందుకంటే బజ్జీ అయితే అండ్ గ్రేవీ కోసం అయితే కొంచెం ఓన్లీ గుజ్జు పోసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇది పచ్చి పులుసు కాబట్టి మనం ఇందులో వాటర్ ఎక్కువగా పోసుకొని మొత్తం ఈ చింతపండు గుజ్జుని మొత్తాన్ని ఇలా నీట్గా మొత్తం వాటర్లో మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా వడకట్టుకుంటే మనకి ఏదైతే గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జుని మనం ఇలా వడకట్టేసుకోవాలి. మీకు ఆల్రెడీ నేను ఈ వడకట్టుకునే జాలిని అన్బాక్స్ రివ్యూ చేశాను. నేను ఇది అమెజాన్లో పర్చేస్ చేశాను. సో మీరు ఆ వీడియో ఇంకా చూడకపోతే పైన కార్ట్లో లింక్ చేస్తాను, చూసేయండి. ఇదిగో ఇలా మనం మొత్తం గుజ్జు మొత్తాన్ని ఓన్లీ మనకి రసం వచ్చేలాగా ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకొని ఈ గుజ్జు ఉంటుంది కదా, ఈ గుజ్జుని కూడా కొంచెం ఇలా అనేసి దీనిపైన కావాలి అనుకుంటే క్వాంటిటీ కొంచెం వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది మనకి. సో ఈ గుజ్జుని మొత్తం తీసేసి పక్కన పడేసుకొని ఇప్పుడు ఇందులో మనం నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. సో ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత, సో ఈ ప్యాన్ కూడా నేను న్యూగా పర్చేస్ చేశాను. మీరు దీన్ని అన్బాక్స్ రివ్యూ చేసి చూపించానండి. ఇది వచ్చేసి మనం ఇండిస్ వాలీలో పర్చేస్ చేశాను. మీరు ఇంకా అది కనుక చూడకపోతే నేను పైన కార్ట్లో లింక్ చేస్తాను, దాని వీడియో కూడా క్లియర్గా చూడండి దాన్ని. సో ఇలా ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు సో ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ చేసుకోవద్దు. ఇది చిన్న ప్యాన్ కాబట్టి లో ఫ్లేమ్లోనే స్టవ్ని పెట్టుకొని, ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక 2 స్పూన్స్ పోసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇలా ఆయిల్ని బాగా హీట్ చేసుకొని మనం జీలకర్ర, ఆ తర్వాత ఇందులో మనం సో జీలకర్రను బాగా వేగించుకోవాలి. ఆయిల్లో బాగా వేగితేనే మనకి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను జీలకర్రను లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను. చూడండి, కొద్దిగా వేసుకుంటూ ఇలా లో ఫ్లేమ్లో జీలకర్రను బాగా వేయించుకోవాలి. ఇలా వేగించుకోవడం వల్ల ఏంటి అంటే ఆ జీలకర్ర అనేది మంచిగా వేగి రుచి చాలా బాగుంటుంది. పచ్చి పులుసు కదా. అలాగే 2-3 ఆవాల గింజలు, అలాగే ఎండు మిరపకాయ గింజలు ఉంటాయి కదా, విత్తనాలు. సో ఆ విత్తనాలు సీడ్స్ని కూడా వేసుకోవాలి. రుచి చాలా బాగుంటుందండి. మనకి స్పైసీనెస్ కూడా యాడ్ అవుతుంది. ఇది నేను ఒక చిట్కా అని కూడా చెప్పొచ్చు. మీరు తాలింపులో ఎండుమిర్చిలో విత్తనాలు ఉంటాయి కదా, సో వాటిని సీడ్స్ వేసుకొని ఇలా ఒక రెబ్బ కరివేపాకు రెబ్బ వేసుకొని, ఆ తర్వాత కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటూ ఇలా వేయించుకుంటూ చూడండి, ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి మనం వేయించుకోవాలి. సో ఇలా మొత్తం కరివేపాకు రెబ్బలు మొత్తం పచ్చిదనం పోయేంత వరకు వేయించుకొని, ఆ తర్వాత ఏదైతే మనం ముందుగా చింతపండు గుజ్జును రెడీ చేసి పెట్టుకున్నాం కదా, గుజ్జును తీసేసి అది ఇందులో మనం ఇలా పోసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీ ప్రాసెస్. వంట రాని వాళ్ళు కూడా, బ్యాచిలర్స్కి కూడా చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. అంటే మనం ఫుడ్ని
లిక్విడ్స్తో తినాలి అనుకునే వాళ్ళకి మనం ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే, నేను ముందుగానే పచ్చిమిరపకాయలను ఇలా స్టవ్ పైన కాల్చుకున్నాను చూడండి. అంటే ఆయిల్ కాదు, జస్ట్ ఆ ఫ్లేమ్ పైనే డైరెక్ట్గా వేడి చేసుకున్నాను, అంటే ఉడకబెట్టుకున్నాను. మనకి అదొక పాత్ర ఉంటుంది కదా, దాన్ని పెట్టి వేయించుకుంటే మనకి చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇందులో మనం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలను బాగా కాల్చుకొని ఇందులో వేసేసుకొని, ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని మొత్తం ఇలా రసంతో బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చి పులుసు అంటే చాలా మంది ఇష్టపడి తింటారు. ఇందులో మనం ఏ పౌడర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పౌడర్తో వేసిన పచ్చి పులుసు, అలా పౌడర్స్ వేసి తయారు చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అది కూడా నేను చేశాను, మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే మీరు నేను పైన కార్ట్లో లీవ్ చేస్తాను, అక్కడ చూసేయండి. అలాగే చింతకాయ చారు, టొమాటో చారు, ఇలా అన్ని రసాలు ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ ఆల్మోస్ట్ నేను రెడీ చేసి చూపించాను. మీరు ఇంకా అవైతే చూడకపోతే పైన కార్ట్లో లీవ్ చేస్తాను, అక్కడ చూసేయండి. లేకపోతే నా ఛానల్ని విజిట్ చేస్తే మీకు అన్ని వీడియోస్ క్లియర్గా ఉంటాయి, అక్కడ కూడా చూసుకోవచ్చు. ఇందులో ఇందాక నేను పచ్చిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. పచ్చిదే వేసేసుకుంటే, పచ్చి పులుసు అని చెప్పాం కదా, ఆల్మోస్ట్ అన్నీ మనం ఇందులో పచ్చివే వేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన పచ్చి పులుసు రెడీ అయిపోయింది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన, నిజంగా దీన్ని మనం అన్నంలో, వేడివేడి అన్నంలో కనుక వేసుకొని తిన్న, పిల్లలకు కనుక వేసిన ఆ స్పైసీనెస్, పులుపు ఇవన్నీ ఆడే వావ్, అసలు ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారండి. కొంతమందికి చింతపండు చారు అంటే ఇష్టం ఉండదు కదా. సో ఇలా పచ్చి పులుసు ఇలా కనుక చేసి పెట్టారనుకోండి, ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు. సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టండి. నేను ట్రై చేశాను, చాలా రుచిగా ఉంది. నా వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి అక్కడ ఆల్ అని ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.